తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇటీవల తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పైన ప్రజల్లో అనేక అనుమానాలు సృష్టించేందుకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విపరీతంగా ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకునేందుకు, ప్రజల భూముల్ని లాగేసుకునేందుకే ఈ యాక్ట్ తెచ్చారంటూ చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తాను అధికారంలోనికి రాగానే ఈ యాక్ట్ను రద్దు చేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నిజానికి ఇంకా యాక్ట్ అమల్లోనికి రాలేదు, అది ఇంకా పరిశీలన దశలోనే ఉంది. అయినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా తెలుగుదేశం పార్టీ ఈ ప్రచారం చేస్తోంది అన్న ఆరోపణ ఉంది. అంతటితో కాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల ఫోన్లకు వాయిస్ మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, లేకుంటే మీ భూముల్ని లాగేసుకుంటారు అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ ద్వారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల ద్వారా చేస్తున్న ప్రచారానికి సంబంధించిన ఆధారాలను కూడా ఈసీకి సమర్పించింది. ఈ అంశాన్ని ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. ఏపీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోండి అని కూడా స్పష్టం చేసింది ఏపీ సిఐడికి. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రధానంగా ఫోన్లకు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని ఈసీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ఏపీ సిఐడి ఈ అంశంపై దర్యాప్తు చేయబోతోంది. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపైన కూడా సమాచారాన్ని సేకరించి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు నివేదికను ఈసీకి ఇవ్వబోతోంది.